ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతలోని 11 నుంచి 14 శ్లోకాలు ఈరోజు మనం తెలుసుకుందాము. ముందు శ్లోకాలలో పాండవ సైన్యం మరియు కౌరవ సైన్యంలోని ముఖ్యుల గురించి విన్నాము. ఇప్పుడు యుద్ధ వాతావరణం గురించి తెలుసుకుందాము. అయనీషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. మన పక్షాన ఉన్న మీరందరూ కూడా మీకు నియమించిన స్థానాలను విడవకుండా నిలిచి మన నాయకుడైన భీష్మ పితామహుణ్ణి రక్షిస్తూ ఉండండి అని దుర్యోధనుడు తన సైన్యంతో చెప్పగా, తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఆ మాటలు విన్న కురువృద్ధుడు తాతగారు అయిన భీష్ముడు దుర్యోధనుణ్ణి సంతోషపరచడానికి సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. తతః శంఖాశ్చ భీర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాప్యహన్యంత సశబ్దస్తుములోభవత్. అది విన్న కౌరవ వీరులందరూ కూడా శంఖాలను పూరించారు. భేరి, పనవానక, గోముఖాదులను మ్రోగించారు. ఆ శబ్దాలు దిక్కులంతటా నిండిపోయాయి. భగవద్గీతలో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణార్జునులు రంగం మీదికి వచ్చింది తదుపరి శ్లోకంతో. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యంతనీ స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తెల్లని గుర్రాలతో కూడిన అత్యద్భుతమైన దివ్యరథమును ఆరోహించి కృష్ణార్జునులు తమ దివ్య శంఖాలను గట్టిగా పూరించారు. హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద.